మొన్నటి సీజేపీ ప్రొటెస్ట్లో జర్నలిస్టులు అయినోళ్ళు కానోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ పెంటగాళ్ళు అందరూ వచ్చి కవరేజ్ చేశారు. కెమెరా పట్టుకున్నోడు మైక్ పట్టుకున్నాడు వాడు ఎవడైనా సరే జర్నలిస్ట్గానే భావించి ఒక్కడిపైన అయినా సరే చర్యలు తీసుకున్నారా, అదుపులోకి తీసుకోవడం చేశారా? కానీ జార్ఖండ్లో మాత్రం ఏం చేస్తున్నారు అంటే విద్యార్థులపైన ఎలాగూ వాటర్తో కొడుతున్నారు, పెల్లెట్ గన్స్ చూపించి భయపెడుతున్నారు, కొంతమందిని అరెస్టులు చేశారు, కొంతమంది మీద లాఠీ చార్జ్ చేశారు, దారుణంగా కొట్టారు, తల పగిలేలాగా వీపు వాచిపోయేలాగా కొడుతున్నారు. మరోవైపు ఆశ్చర్యకరంగా జర్నలిస్టులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంటే కర్ణాటక, కేరళ, పంజాబ్ అండ్ దిస్ జార్ఖండ్ ఇవన్నీ సెపరేట్ దేశాల. అంటే వీటిల్లో కాంగ్రెస్ రిలేటెడ్ సర్కారు ఉంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించేస్తారా? కేరళలో గడ్డి తింటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, కొడుతున్నారు. 100 మందికి పైగా విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పట్టించుకునే నాదుడే లేడు. ఈ సీజేపీ డాష్ గాళ్ళు ఒక్కడు కూడా క్వశ్చన్ చేసే ధైర్యం చేయట్లా. ఇప్పుడు చూడండి, అమన్ చోప్రా గారు అక్కడ సీజేపీ ప్రొటెస్ట్ని కవరేజ్ చేశారు, ఇక్కడ జార్ఖండ్లో నిజమైన విద్యార్థుల ప్రొటెస్ట్ని కవరేజ్ చేశారు కదా. అమన్ చోప్రా మీకు ఐడియా ఉన్నారు కదా. సో ఇక్కడికి వెళ్ళాక ఆయన ఏంటి, బాధితులకి విద్యార్థులకి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. నిజంగా నిజాయితీ వైపు ఇస్తూ ఉంటారు. ఆయన్ని తీసుకుని అదుపులోకి ఒక నిమిషం अस्पताल गए, रांची का अस्पताल, बेड नंबर 27। अगर हिम्मत है तो आइए। వచ్చారు పోలీసులు. आप कहाँ से? ఆయన టిఫిన్ చేస్తూ ఉంటే పోలీసులు వచ్చేసారు. पुलिस से रीजन? अच्छा, यहाँ पे भी कर सकते हैं. అంటే తింటున్న చోటుకు వచ్చి కూడా అదుపులోకి తీసుకుంటారా? అతను ఏమన్నా తప్పు చేశాడా అనేది ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సిన పాయింట్ కదా. అసలు ఏం జరుగుతుందండి జార్ఖండ్లో? విద్యార్థులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు శాంతియుతంగానే, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా. కానీ కిలోమీటర్ల మేర పదునైనటువంటి అంటే బారికేడ్లు పెట్టారు, దానికి మళ్ళీ పదునైనటువంటి ఈ తీగలు చుట్టారు గుచ్చుకునేలాగా, అంటే రాకూడదని. చూడండి, విద్యార్థులు వాళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి దేన్నైనా సరే స్వాగతిస్తూ ఉన్నారు, దేన్నైనా సరే ఎంజాయ్ చేస్తానే, ఎక్కడ పనికిమాలిన నిరసనలు చేయకుండా. ఇది కేరళలో. వాళ్ళు గడ్డి తింటా నిరసన చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయండి వీడియోస్, మామూలుగా లేవు. ఆ తర్వాత ఇలా మనకి ఇదిగోండి ఈయన అమన్ చోప్రా గారికి అక్కడ విద్యార్థులు స్వాగతం చెబుతా కృతజ్ఞతలు చెబుతా ఉన్నారు. ఎందుకంటే నేషనల్ వైడ్గా మాకున్నటువంటి వాయిస్ని వినిపించారు, మేము మా డిమాండ్స్ని కనిపించేలా చేశారని చెప్పి. ఎందుకంటే ఈ చెంచా మీడియా ఏదైతే ఉంటుందో, గోధి మీడియా అంటూ నిందిస్తారు కానీ నిజాలు చెబితే గోధి మీడియా అనేస్తారు. ఈ చెంచా మీడియా ఏం చేస్తుంది మరి? నిజాలను చెప్పకపోవడం అంతకంటే పెద్ద నేరం కదా. ఎలా కొట్టి తీసుకెళ్తారు చూడండి. ఎక్కించేస్తున్నారు, మొత్తం దారుణంగా కొట్టారు ఇక్కడైతే. ఏడుస్తున్నారు విద్యార్థులు. అమన్ చోప్రా దగ్గరికి వెళ్ళిపోయారు పోలీసులు, జర్నలిస్ట్ దగ్గరికి. అరగంటలో విడిచిపెట్టేస్తాం. ఆయన తప్పు ఏంటి అసలు? జర్నలిస్టుల మీద ఈ ప్రయోగం ఏంటి అసలు? దీన్ని ఎవడు మాట్లాడేంటి అసలు?
ఇది కదా మనం గమనించాల్సింది, దీన్ని కదా తిప్పికొట్టాల్సింది. ఈ బొద్దింకలు మళ్ళీ ఒక కొత్త పథకంతో బయటికి రావాలే, వాళ్ళందరికీ ఆ బొద్దింకలన్నింటికి ఇవన్నీ చూపించి ఇప్పుడు ఎక్కడ సచ్చారా, మళ్ళీ ఎందుకు వస్తున్నారా, మీ యొక్క అసలు లక్ష్యం ఏంట్రా, మీ ముసుగు ఏంట్రా, మీ వెనకత్తులు ఎవడున్నాడరా, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారా, మళ్ళీ మీది ఒక బ్యాచ్, మీరు ఒక ధోని, మీకు ఒక గ్యాంగ్ అన్నట్లుగా బ్యాచ్, దానికి ఒక ఫండ్ రైజింగు, దానికి ₹1,00,00,000 కపిల్ సిబాల్ లాంటి వాడు ఇవ్వటము, మళ్ళీ మీ మీద కేసులు పడితే ఆయనే వాదించి ఆ డబ్బులతో పాటు ఇంకో ₹1,00,00,000 అదనంగా తీసుకోవడం, ఏంటి గ్యాంబ్లింగు. ఎఫ్సిఆర్ఏ అనేది ఇప్పుడు రద్దు అవుతుంది కనుక, అదే రద్దు కాదు, ఎఫ్సిఆర్ఏ అనేది కఠినతరం చేస్తున్నారు కనుక మీలాంటి వాళ్ళకి ఫారెన్ నుంచి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి జనాల దగ్గర నుంచి డబ్బులు దుబ్బేయాలని చెప్పేసి కొత్త ప్లాన్లు వేస్తూ ఈ జార్ఖండ్ విద్యార్థుల విషయంలో మీరు మాట్లాడకుండా ఎన్నాళ్ళు ఆ టైఫాయిడ్తో బాధపడతారో, ఆ టైఫాయిడ్తో లోపల కూర్చుంటారో మేము కూడా చూస్తాం, తప్పకుండా ప్రతిఘటిస్తాం. నిజమైన విద్యార్థుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుకులో మేము భాగస్వాములు అవుతాం తప్ప మీలాంటి ద్వంద్వ వైఖరి, హిపోక్రటిక్ విధానాలను కలిగి ఉన్న వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.